హలో ఆల్, వెల్కమ్ టు నిహారికాస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట వచ్చేసి అదేనండి, ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, దాని గురించి. చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుందంటే మనకు నచ్చిన యాక్టివిటీస్లో పేరు ఇచ్చి చక్కగా ప్రాక్టీస్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత మన మమ్మీ డాడీకి చెప్పేవాళ్ళం కదా, నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను, నాకు ఈ ఐటమ్స్ కావాలి, థింగ్స్ కావాలి అని. సో ఇప్పుడు మా బాబు కోసం నేను, మా బాబు, మా హస్బెండ్ షాపింగ్కి వచ్చామండి. వాడు ఇండిపెండెన్స్ డేకి నేతాజీ రోల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో దానికోసమని డ్రెస్ అండ్ కాస్ట్యూమ్ తీసుకోవడానికి వచ్చాము. కేపీహెచ్బిలో ఉన్న కోనార్క్ షాప్లో మాకు డ్రెస్ అయితే దొరికిందండి. అండ్ డ్రెస్కి తగ్గట్టుగా స్పెట్స్ కావాలి కదా, నేతాజీ స్పెట్స్. సో దానికోసమని స్టేషనరీ షాప్కి వచ్చాము. అండ్ అక్కడే ఫ్లాగ్స్ ఇవన్నీ కనిపించాయి. మా వాడు పెద్ద ఫ్లాగ్ కావాలి అని ఆల్మోస్ట్ ఒక 5 minutes ఫ్లాగ్ని ఊపుతూ చెక్ చేస్తున్నాడు. ఫైనల్గా ఒకదాన్ని అయితే తీసుకున్నాడు. అండ్ ఫస్ట్ ఈ స్పెట్స్ అనుకున్నాము, బట్ ఇది చాలా పెద్దగా అయ్యేసరికి అది తీసుకోలేదు. ఓన్లీ ఫ్లాగ్, బ్యాడ్జ్ అండ్ హ్యాండ్కి పెట్టుకోవడానికి ఒక బ్యాండ్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేసామండి. మళ్ళీ కేపీహెచ్బిలోనే లెఫ్ట్ సైడ్లో మెట్రో దగ్గర స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అందులో ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళాము. అక్కడైతే ధర్నా చేస్తున్నారు. బంగ్లాదేశ్లో మన ఇండియన్స్ని ఎంత క్రూషియల్గా ట్రీట్ చేస్తున్నారో దాని గురించి ధర్నా చేస్తున్నారు. సో చాలా హెవీ ట్రాఫిక్ ఉండింది. ఆ ట్రాఫిక్ అంతా దాటేసుకొని లోపలికి వచ్చాము. చూడండి, ఇవి బాగా సెట్ అయ్యాయి. సో ఇవి తీసుకున్నాం, రౌండ్ స్పెట్స్. అవి తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. ఈవినింగ్ 4:30కి వస్తే 7 అయింది అన్నీ తిరిగి కొనుక్కునేసరికి. అదే మా ఆదిలాబాద్లో అయితే ఒక్క షాప్కి వెళ్తే చాలా అన్నీ దొరికేస్తాయి. అండ్ రోడ్లో నాకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కూడా కనిపించింది. అండ్ ఈ బ్యాడ్జ్ తీసుకున్నామండి, జిగ్జాగ్గా ఉంది. చిన్నప్పుడు మనం అనుకునే వాళ్ళం కదా, ఎవరికి లేకుండా డిఫరెంట్గా ఉండాలని. సో అలా ఆలోచించి కాస్త డిఫరెంట్ తీసుకున్నాను. అండ్ ఈ బ్యాండ్ తీసుకున్నాను హ్యాండ్కి పెట్టుకోవడానికి. అండ్ ఒక ఫ్లాగ్ ఇందాక చూపించాను కదా, సో ఆ ఫ్లాగ్ చాలా పెద్దగా ఉండింది. బ్యాగ్లో కూడా పట్టట్లేదు. ఇంత పెద్దది ఏం చేసుకుంటారు అంటే, నాకు అందరికంటే పెద్దది ఉండాలని చెప్పి పెద్దది తీసుకున్నాడు. ఇంటికి వచ్చేసాక డిన్నర్ చేసి ఒకసారి డ్రెస్, కాస్ట్యూమ్ అంతా వేసి ప్రాక్టీస్ చేయించాను. చాలా బాగా చెప్పాడు. దాన్ని నేను షార్ట్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అండ్ ప్రాక్టీస్ తర్వాత కాస్త హోంవర్క్ ఉండింది, ఆ హోంవర్క్ కూడా ఫినిష్ చేసాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రెడీ చేశాను. వీడియో తీయడానికి కుదరలేదు. ఇలా రెడీ చేసేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.